Hi guys, I'm back. ఏందో 365 days వ్లాగ్స్ అనుకున్నా కానీ అసలు రోజు నా వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే రోజు పొద్దున్న లేచి పోవడం ఆగమాగం, ఆ పోయే గ్యాప్లో నాకు చేయడం అంటే రోజు చూపించింది ఏం చూపించాలి అన్నట్టు కూడా ఉంది. బట్ స్టిల్ ఐమ్ ట్రైంగ్ టు డూ. వస్తూ ఉంటాయి వ్లాగ్స్. నేను వ్లాగ్స్ తీసుకుంటున్నా, బట్ అప్లోడ్ చేయడం లేట్గా అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే తీసుకుని జాయిన్ చేసి ఆ థంబ్నెయిల్ క్రియేట్ చేసి అదంతా చేయడానికి గ్యాప్ వస్తుంది అంతే. బట్ వస్తూ ఉంటాయి అన్నీ. స్టే ట్యూన్డ్. ఓకే, చలి చలి చలి. నాకు యాక్చువల్ చాలా ఆకలి వేస్తుంది. మా దగ్గర బ్రిడ్జ్ కెఫే ఉంటుంది. నేను ఇంట్లోకి వెళ్ళి అందులో ఏముందో చూపిస్తా. ఇదే బ్రిడ్జ్ కెఫే. టైం ప్రజెంట్ 11 అవుతుంది. టైం 11:10 అవుతుంది. నాకు ఎగ్జాక్ట్ ఇంకొక 20 minutes ఉంది. ఎగ్జాక్ట్ 11:30కి క్లాస్. సో హాట్ చాక్లెట్ తీసుకున్నాం. ఫైన్ గైస్. అలసిపోయినట్టున్నా కదా, అసలు ఫుల్ అలసిపోతుంది. స్టిల్ మార్నింగ్ లేవడం అలా గొప్ప. కానీ నేనేమనుకున్నా అంటే ఒక 1-2 weeks అట్లా పోతే అలవాటు అయిద్దిలే అనుకున్నా, కానీ పిచ్చికేస్తుంది పొద్దున్న లేవాలంటే. ఓకే, to 2:30 క్లాస్. 2 అనుకుంటా, 2 వరకు క్లాస్. యాక్చువల్లీ వాళ్ళు వెన్స్డే 11:30 కదా, 11:15కి. టైం ఎంత? నేను వెళ్ళాలి అంటున్నా. 11:15కి క్లాస్ ఇప్పుడు షెడ్యూల్ చూసుకున్నా. అయితే నాకు ట్యూస్డే 11:30 క్లాస్, వెన్స్డే 11:15కి. సో ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా. ఏం కాదు, 5-10 minutes లేట్ అవుతాయి. నేను కొన్ని రీల్స్ సేవ్ చేసి పెట్టుకున్నా. మీకు వాళ్ళు ఎలాగో 2:30 వరకు ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఒక 2-3 hours పడుకొని లేసాక 1-2 అట్లా ఏమైనా నేను రీల్స్ చేసి పక్కకు పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఎప్పుడైనా కంటెంట్ ఏం లేనప్పుడు అది అప్లోడ్ చేయొచ్చు. నా పాట్స్ ఓడిపోతున్నాయి. 1 second. మమ్మీ డాడీ పడుకున్నారు అనుకుంటా. మా మమ్మీ డాడీ ఎవ్రీడే, మాకు యూఎస్ చాట్స్ అని ఒక ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది అనమాట. సో దాంట్లో ఏంటంటే మేము 5 ఉంటాం. మా మమ్మీ డాడీ, లేకి, అరిసి, నేను. మా మమ్మీ డాడీ ఇంట్లో, అలేకి ఇక్కడ, నేను ఇక్కడ, రిషి హైదరాబాద్లో.
సో మేము 5 ఉంటాంగా, మనిషికి ఒక్కొక్క దగ్గర. అప్పుడప్పుడు అయితే మా డాడీ డ్యూటీలో ఉంటాడు, మా మమ్మీ ఇక్కడ ఇంట్లో అయినా షాప్లో అయినా ఉంటుంది, మా రిషి ఒక దగ్గర, నేను ఒక దగ్గర, లెక్కి ఒక దగ్గర. ఇంక అందరం పొద్దున ఒకసారి నైట్ ఒకసారి వీడియో కాల్ చేసి అన్నీ మాట్లాడుకుంటాం. అందులో ఆ మాట్లాడుకోవడంలో ఒక 2 minutes మా మమ్మీ డాడీ గొడవ పడతారు, ఒక 2 minutes మా రిషి అరుస్తాడు, ఒక 2 minutes నేను మాట్లాడతా, ఒక 2 minutes అలేఖ్య మాట్లాడుతుంది. అట్లా నా క్లాస్ అయితే అయిపోయింది. క్యాబ్ బుక్ చేసుకున్నా, ఒక 5 minutesలో వస్తుంది. బస్సు 26 minutes వరకు లేదు. నేను ఇక్కడ వెయిట్ చేయలేను, ఎందుకంటే నాకు ఆకలి అవుతుంది, అది మ్యాటర్. ఇక్కడ ఉన్నా అన్నమాట. చాలా పనులు ఉన్నాయి గైస్ నాకు. ఫుల్ వీడియోలు ఎడిట్ చేయాలి, అన్నీ పెట్టాలి, ఒక 2-3 షార్ట్స్ ఎడిట్ చేసుకోవాలి, జుట్టు ఆయిల్ పెట్టుకోవాలి, హెడ్ బాత్ చేయాలి, తినాలి, 2 అసైన్మెంట్స్ సబ్మిట్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు పోయాక ఫస్ట్ అసైన్మెంట్స్ చేయాలి. ఇంకేమన్నాయి, అంతే. ఫేస్ మాస్క్ పెట్టుకోవాలి. అది చూద్దాం. నేను యాక్చువల్లీ అప్పుడు ఖాళీ ఉంటే షీన్లో కొన్ని యాడ్ చేసి పెట్టుకున్నా కార్ట్కి, రేపు డబ్బులు వస్తాయి. సో రేపు అవన్నీ ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇంటికి వచ్చేసా. ఇవేమో అపార్ట్మెంట్స్. మా దగ్గర ఏంటంటే 1 2 3 అపార్ట్మెంట్స్ సేమ్ ఉంటాయి. ఒక్క దాంట్లో 4 portions ఉంటాయి. సో 4 4 4 మొత్తం 12. ఈ 12 అంతా ఒకటే కంపెనీ మేనేజ్ చేస్తాను. కీస్ లేవు ఇక్కడ ఉన్నాయి. కీస్ ఏంటంటే మీకు తెలుసా, ఇండియాలో మా మమ్మీ ఇక్కడికి వెళ్తే ఇట్లా ఓసారి చెప్పండి. వచ్చేసాను. అగో అక్కడ ఉందిగా ది కెమెరా. ఇంకక్కడ చూడండి, CCTV సర్వేలియన్స్ 24 hours ఆన్లో ఉంటుంది. ఎందుకంటే అపార్ట్మెంట్స్ కదా, సో స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఇంకా ఏదన్నా మానిటర్ చేస్తూ ఉంటాం అట్లా. ఘోరంగా నిద్ర వస్తుంది. అయితే మీరు చెప్పండి, మొన్న మా ముస్లిం కంప్లైంట్ ఇచ్చిందని. అసలు ఘోరంగా ఏమంటారు, మా ఇల్లు మొత్తం ఇంకా ఫుల్ హీట్ అయిపోయింది. పాట్స్ డబ్బా ఉంది, కరోనా వస్తుంది. ఏందో కొన్ని నాకైతే చిన్నప్పుడు కారే పడకపోయేది. ఇట్లా కొన్ని కార్స్ ఇప్పటికి కూడా ఇట్లా కొన్ని కార్స్ ఫీలింగ్ అనిపిస్తుంది. హాయ్ గైస్. నిన్న స్నానం చేసా. నాకు ఎందుకో ఈ మధ్యలో ఇట్లా జుట్టు డ్రై అవుతుంది. దీన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇట్స్ ఓకే. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మనం దీన్ని బాగా పట్టించుకుంటేనే అది అవ్వదు, అదే ఇట్లా వదిలేస్తే అదే సెట్ అవుద్ది. అదన్నమాట. ఓకే, నేను తిందాం అనుకుంటున్నా. చూద్దాం ఏం తినాలో ఇంకా ఆలోచిస్తున్నా. దొంగమోహని మా మేనెత్తుందే ల్యాండ్ కావాలని కేసు వేసిందంట.
జుట్టుకి ఆయిల్ పెట్టుకున్నా గైస్, పోసుకున్నా. నా జుట్టు ఎంత సన్నమైందో. ఇట్స్ ఓకే. నేను ఒక 1-2 వీక్స్లో హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నా. చేద్దాం, ఇంకా డిసైడ్ అవ్వలే. నా భయం ఏంటంటే ఎప్పుడు హెయిర్ కట్ చేయించుకున్నా అది పోయి గలీజ్గా కనిపిస్తుందేమో అని ఒక ఫీలింగ్ ఉంటుంది. చూద్దాం. నాకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కింద ఇక్కడంతా స్ప్లిట్ ఎండ్స్ తయారవుతున్నాయి. మీకు తెలుసుగా, ఇంక ఇట్లా స్ప్లిట్ ఎండ్స్ ఉంటే అసలు హెయిర్ పెరగదు, చాలా కష్టం. సో అందుకే ఆలోచిస్తున్నా కట్ చేసుకోవాలా అని. లెట్స్ సీ. గుడ్ నైట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.